సభకు వస్తానంటూ 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఆయన శపథం చేశారు. కుటుంబ సభ్యులపై అధికార పక్షం కామెంట్స్తో ఆ రోజు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు చంద్రబాబు. ఇది శాసనసభ కాదు కౌరవ సభ అంటూ కామెంట్స్ చేస్తూ చంద్రబాబు బయటకు వచ్చారు. మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి హోదాలోనే గౌరవంగా సభకు వస్తానంటూ అప్పుడు సభ నుంచి బయటకు వెళ్ళిన చంద్రబాబు 2021 నవంబర్ 19 తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఇవాళ 4వ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 163 మంది కూటమి ఎమ్మెల్యేలతో కలిసి సభలో అడుగుపెట్టబోతున్నారు చంద్రబాబు. మొత్తం మీద ఆయన శపథం నెగ్గించుకున్నారు. గతంలో 2021 నవంబర్ 19న ఆయన కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యేలు కామెంట్ చేయడంతో ఇక మళ్ళీ వస్తే సీఎం హోదాలోనే గౌరవంగా సభకు వస్తానంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. కుటుంబ సభ్యులపై అధికార పక్షం కామెంట్స్తో నొచ్చుకున్న చంద్రబాబు ఆ రోజు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు. ఇది శాసనసభ కాదు కౌరవ సభ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి హోదాలోనే గౌరవంగా సభకు వస్తానంటూ అప్పుడు ఆయన సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తాజాగా కూటమి ఎమ్మెల్యేలతో అఖండ విజయం సాధించి 163 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో అడుగుపెట్టబోతున్న చంద్రబాబు గతంలో ఆయన చేసిన కామెంట్స్ను ఒక్కసారి విందాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో అధికార పక్షం కామెంట్స్తో ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణ చేయడంతో ఆ రోజు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు చంద్రబాబు. ఇది శాసనసభ కాదు కౌరవ సభ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన బయటకు వెళ్లారు. మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి హోదాలోని గౌరవంగా సభకు వస్తారంటూ అప్పుడు ఛాలెంజ్ చేసి మరి బయటకు వెళ్లారు. 2021 నవంబర్ 19 తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు తాజాగా 4వ ముఖ్యమంత్రిగా ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టబోతారు. ముఖ్యమంత్రి హోదాలో 163 మంది కూటమి ఎమ్మెల్యేలతో కలిసి సభలో అడుగు పెడుతున్నారు చంద్రబాబు. ఆయన పంతం నెగ్గించుకున్నారు. రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, చంద్రబాబు నాయుడు గతంలో చేసిన శపథాన్ని నెగ్గించుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో తిరిగి అసెంబ్లీలో కాలు మోపుతున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది ఇవాళ? ఒక్కసారి రామారావు మళ్ళీ ఒకసారి బయట చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడారో అది విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ తో కొట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఆయన శపథం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన కుటుంబ సభ్యుల విషయంలో వ్యక్తిగత దూషణ ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులపై అధికార పక్షం కామెంట్స్తో ఆ రోజు చంద్రబాబు నొచ్చుకున్నారు. సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు. ఇది శాసనసభ కాదు కౌరవ సభ అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబు మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి హోదాలోనే గౌరవంగా సభలో అడుగు పెడతానంటూ అప్పుడు ఛాలెంజ్ చేసి మరీ వెళ్లారు. అప్పుడు సభ నుంచి బయటకు వెళ్ళిన చంద్రబాబు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 2021 నవంబర్ 19 తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. ఇవాళ
నాలుగోసారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి చంద్రబాబు కాలు మోపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 163 మంది కూటమి ఎమ్మెల్యేలతో కలిసి సభలో అడుగుపెడుతున్నారు. ఆనాటి ఛాలెంజ్ని ఇవాళ చంద్రబాబు ఆ శపథాన్ని ఇవాళ నెగ్గించుకున్నట్లయింది. ఇవాళ చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గౌరవంగా సభలో అడుగు పెడుతున్నానని చెప్పిన శపథాన్ని నెగ్గించుకుంటున్నారు. ఎస్, కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత దూషణ కారణంగా ఆయన సభ నుంచి బయటకు వెళ్తూ మళ్ళీ సభలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ శపథం చేశారు. ఇవాళ తాజాగా ఆ పంతం నెగ్గించుకున్నారు. అఖండ విజయం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగు పెడుతున్నారు. సో ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా చంద్రబాబు ఈ పంతాన్ని నెగ్గించుకున్నారు, తన శపథాన్ని నెగ్గించుకున్నారు. సో ఇవాళ ఆయన ఎన్ని గంటలకు సరిగ్గా అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు? ఏదైతే 2021 నవంబర్ 19న ఇదే శాసనసభలో ఆయన ఒక శపథం చేశారు. తన ఫ్యామిలీ మీద మాట్లాడిన అధికార పక్షం సభ్యులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాయ్కాట్ చేస్తూ నవంబర్ 19న 2021వ తేదీన ఇదే సభలో నేను తిరిగి కౌరవ సభలో ఉండను, తిరిగి నేను గెలిచిన తర్వాతనే ఈ సభలోకి అడుగు పెడతాను, ముఖ్యమంత్రిగానే అడుగుపెట్టి తీరతాను అని చెప్పి ఆ రోజు ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇక తాను చేసిన పాదయాత్రలు కావచ్చు, తాను చేసిన యోగాలం, తన కుమారుడు చేసిన యోగాలం కావచ్చు, తర్వాత జరిగిన అరెస్టు పరిణామాలు కావచ్చు, పెద్ద ఎత్తున చంద్రబాబు కుటుంబం మీద అధికార పక్షం దాడులు చేస్తూ వచ్చింది. చాలా రకాల వేధింపులకి గురి చేసింది. తర్వాత కూటమి ఏర్పడడం, తర్వాత జరిగిన పరిణామాలు, ఓవరాల్ గా 161 ఎమ్మెల్యేలతో ఈరోజు ఆయన సభలోకి 163 ఎమ్మెల్యేలతో ఈరోజు సభలోకి ముఖ్యమంత్రిగా తిరిగి రాబోతున్నారు. నిజంగా ఆ సమయానికి అంటే 9:20 కల్లా ఆయన సభలో అడుగు పెట్టబోతున్నారు. బేసిక్ గా ఈరోజు ఆయన మళ్ళీ అంటే ఆ రోజు ఏదైతే సభలో ఆయన బయటికి వస్తూ ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారో ఆ పంతాన్ని నెగ్గించుకొని తిరిగి సీఎం హోదాలో తిరిగి అసెంబ్లీకి అడుగు పెడుతున్న పరిస్థితి ఇప్పుడు జరగబోతుంది. ఈ ఘట్టం నిజంగానే చాలా మంది తెలుగుదేశం అభిమానులకు కావచ్చు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కావచ్చు, ప్రధానంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకి చాలా ఎమోషనల్ కలిగించే అంశం. ఎందుకంటే ఆ రోజు ఆయన బాధపడ్డ అంశాన్ని వాళ్ళు కల్లారా చూశారు. కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అదే రోజు చంద్రబాబు బయట ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన ఏడవడం కావచ్చు, ఆయన బాధపడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా మంది ఎమోషనల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అసెంబ్లీ ప్రధానంగా ఆయన టార్గెట్ అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో ఆ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారానికి కావచ్చు, చంద్రబాబు ఆ రోజు జరిగిన వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఆయన పడ్డ బాధలు కావచ్చు, అదే విషయాన్ని కూడా ఆయన తన ప్రచార సభలో చాలా సార్లు తన ఆవేదనని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది శాసన సభ కాదు, ఇది గౌరవ సభ, తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అసెంబ్లీలోకి ఆయన అడుగు పెట్టలేదు. 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తిరిగి సగర్వంగా ఆయన సభకు రాబోతున్నారు ఈరోజు చంద్రబాబు. దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని ఏర్పాట్లు కూడా అసెంబ్లీ ముందు చేయబోతున్నారు అనేది కొంత సమాచారం ఉంది. అంటే అసెంబ్లీలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి ఎన్టీఆర్ చిత్రపటానికి మాలలు వేస్తున్నారు. అలాగే సభ దగ్గర కూడా ఆ పటాన్ని ఉంచాలి. లోపల అసెంబ్లీలో తన టీడీఎల్పీ కార్యాలయం దగ్గర రామారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన టీడీపీ చేస్తోంది కూటమి సభ్యులతో సహా. అయితే ఈ సభకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పుడు తిరిగి అడుగు పెట్టబోతున్నారు. నిన్న అమరావతికి పోయినప్పుడు కూడా అమరావతి మట్టి దగ్గర, అమరావతి ప్రాంతంలో ఆ రోజు మోడీతో కలిసి ఇక్కడ అమరావతి నిర్మించాలని ఏదైతే స్తూపాన్ని ఏర్పాటు చేశారో అక్కడ కూడా నిన్న చంద్రబాబు చాలా ఆవేదనకు గురైన పరిస్థితి. సో తిరిగి ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఆయన అడుగు పెట్టబోతున్నారు.
అయితే ఈ ఘట్టాన్ని మాత్రం కొంత టీడీపీ అభిమానులు మాత్రం పూర్తిగా ఎమోషనల్ అయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్యేలు కావచ్చు, నిన్న కూడా అసెంబ్లీలో కొంత ఇంటర్నల్ గా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ చర్చను తీసుకుని వచ్చారు. రేపు ఏదైతే మా నాయకుడు శపథం చేశారో ఆ శపథాన్ని నెగ్గించుకుని రేపు ముఖ్యమంత్రి హోదాగానే అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న నిజంగా క్షణాలు తెలుసుకుంటే ఆనందం వేస్తుంది. మరోవైపు ఎమోషనల్ అవుతున్నామని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఆ సంఘటన ఈ రోజు జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో టీడీపీ నేతలు అయితే మాత్రం తన నాయకుడు తెలుగు ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద భారీ మెజార్టీతో డెఫినెట్ గా ఆహారాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు, స్వీకరించబోతున్నారు. నిజంగా ఇప్పుడు జరుగుతున్న అంటే ఒక రకంగా ఇది అంటే గతంలో చంద్రబాబు చాలా ఆవేదన చెందారు. వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో ఆయన బాగా నొచ్చుకున్న సందర్భం మనం చూసాం. బయటకు వచ్చి కన్నీళ్ళు కూడా పెట్టారు. ఇదంతా ఏపీ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. హుందా రాజకీయాలు చేయాలి, ఏదైనా జరగవచ్చు. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు, మెజార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు. కానీ హుందా రాజకీయాలు చేయాలి, వ్యక్తిగత దూషణకు వెళ్ళొద్దనే అంశం మరొకసారి స్పష్టమైంది అనుకోవచ్చా ఈ విషయం? డెఫినెట్ గా అంటే బేసిక్ గా ఒకటి రాజకీయాలుగానే చేయాలి, కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళి కుటుంబ సభ్యులను విధుల్లోకి లాగి ప్రవర్తించడం వల్ల ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది. రాజకీయాల్లో ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటి ఎవరు ప్రవర్తించినా, అది ఏ రాజకీయ పార్టీ ప్రదర్శించినా, ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించినా ప్రజలు క్షమించరు. ప్రజలు దానికి తగిన గుణపాఠం నేర్పుతారు అనేది ఈ ఎన్నికలు ప్రూవ్ చేసాయి. మన కళ్ళ ముందు చాలా ప్రభుత్వాలు, గతంలో ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వైసీపీ 150 స్థానాలు పైకి గెలిచినప్పుడు కూడా, అప్పుడు 151 గెలిచినప్పుడు వాళ్ళు అన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. సో ఈ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రాని పరిస్థితి. అంటే 11 స్థానాల్లో వాళ్ళు పరిమితమైన పరిస్థితి. కూటమి 163 స్థానాలు గెలిచి. సో ఇటువంటి రాజకీయాల్లో ప్రజలు సుప్రీం. ఎప్పుడైనా రాజకీయాలు కావచ్చు, వ్యవస్థలో ప్రజలు అనేవాళ్ళు సుప్రీం అవుతారు. ప్రజలు ప్రతిదానికి బయటకు వచ్చి మాట్లాడరు. కానీ వాళ్ళకి ఆ సమయం వచ్చినప్పుడు కానీ తమకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం తగిన గుణపాఠం నేర్పుతారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మన కళ్ళ ముందు జరిగిన ఒక చరిత్ర ఇది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అధికార పక్షంలో వ్యక్తులు కూడా తమ మాటల్ని మాట్లాడేటప్పుడు కావచ్చు, తమ వ్యవహార శైలిని కూడా ఒక లిమిట్ లో ఉంచి దాన్ని వ్యవహరించాలి అనేది చాలా మంది కోరుకుంటారు. చంద్రబాబు పదే పదే అదే చెప్తారు. ఎప్పుడు కూడా వ్యవస్థలో ప్రజలే నిర్ణయితులు. నేను చాలాసార్లు గెలిచాను, 4వ ముఖ్యమంత్రి అయ్యాను, మధ్యలో ఓటములు చూశాను, గెలుపులు చూశాను. కానీ వ్యవస్థలు ఇంత దారుణంగా ఉంటాయని నేను ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనే చూశాను అని చెప్పిన మాటలు కూడా మనం చూసాం. దాదాపుగా ఐఏఎస్, ఐపీఎస్ కు సంబంధించిన సమావేశంలో ఆయన ఒకటే మాట చెప్పారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారినా వాళ్ళు వ్యవస్థలో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. కానీ అటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. అసలు నేను నిజంగానే ఇటువంటి పరిస్థితులు ఉంటాయా అని బాధేస్తుందని చెప్పి ఆయన ఐఏఎస్, ఐపీఎస్ దగ్గర కూడా మాట్లాడిన పరిస్థితి. సో బేసిక్ గా ఏదేమైనా జరుగుతున్న వ్యవస్థలో మాత్రం ప్రజలు సుప్రీం. ప్రజలు ఏ డిసైడ్ చేస్తే అదే గెలుపు ఓటములను నిర్ణయిస్తారు అనేది స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హోదాలో తన శపథాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఈ రోజు గౌరవ సభలోకి ఎంటర్ అవుతున్నారు. టీడీపీ మాత్రం ఈ ఘట్టాన్ని చరిత్రలో